ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. 28 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అటు మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాన్ మరణించాడు. ఈ భారీ ఆపరేషన్ లో మావోయిస్టు అగ్రనేతల్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు హతమైనట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్ లో మరణించినట్టు సమాచారం ఉంది. అయితే పోలీసులు, మావోయిస్టుల నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేసిన నంబాల గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో దిట్ట. మావోయిస్టు గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో హతమైతే అది నక్సల్స్ కు పెద్ద దెబ్బే. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలంతా కూడా హతమైనట్టుగా సమాచారం. అందులో ప్రధానంగా నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు అని సమాచారం వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి? ఝాన్సీరాణి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి బీజాపూర్ సంబంధించినట్టు కావచ్చు, అటు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2018 నుంచి బాధ్యతల్లో ఉన్నారు. ఆయన ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అటు మావోయిస్టుల నుంచి కానీ ఇటు పోలీసు వర్గాల నుంచి అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ప్రకటన అయితే విడుదల కానీ ఇక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా ప్రకటన మాత్రం వెలువడింది. ఇప్పుడు ఇది ప్రచారం కొనసాగుతుంది. దీంతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీకి తీరని కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ దాదాపు 1,50,00,000 రివార్డు కలిగినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. ఈయన పైన ఇప్పటికే ఎన్ఐఏ పలు సంస్థల ద్వారా కూడా ఆయన మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి నంబాల కేశవరావు ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం అవుతుంది. మొత్తంగా అందుకు సంబంధించినటువంటి అధికారికమైన ప్రకటన అయితే అటు మావోయిస్ట్ నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కూడా ధృవీకరించాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చర్చ మాత్రం నంబాల కేశవరావు మృతి చెందారు. ఇప్పుడు ఆయనతో పాటు దాదాపుగా 28 మంది మావోయిస్టులు మాండవ మఠ అటవీ ప్రాంతంలో మృతి చెందినట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. దంతవాడ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఈ బీజాపూర్ 3 ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు మొత్తంగా దీంట్లో పెద్ద ఎత్తున 4 జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు కొమ్మింగ్ పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ లో దాదాపుగా విజయం సాధించినట్లుగా ఇప్పటికే డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ కి సంబంధించిన విజయ్ శర్మ అభినందనలు కూడా తెలిపారు. చాలా కీలకమైనటువంటి నేత మృతి చెందాడు, ఇంత పెద్ద విజయాన్ని సాధించినటువంటి జవాన్లకు అభినందనలు అంటూ కూడా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక నిజంగా మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందినట్లు అయితే మాత్రం మా పెద్ద విజయాన్ని సాధించినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి దిశా నిర్దేశం భారతదేశం మొత్తం కూడా చేసేటువంటి నాయకుడినే ఎన్కౌంటర్ లో కోల్పోతే మాత్రం ఆ పార్టీ ఇప్పటికే చాలా బలహీన పడినట్లుగా చెప్పుకోవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో 2026 మార్చి 30 లోపు కూడా భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా ఉంచుతామని చేసిన ప్రకటనకు ఇప్పుడు నంబాల కేశవరావు నిజంగా ఎన్కౌంటర్ లో మృతి చెందితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ ప్రకటనకి న్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి కీలకమైనటువంటి నేత ఈయన కూడా దాదాపుగా 1970 ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శ్రీకాకుళంలో పుట్టినటువంటి నంబాల కేశవరావు దాదాపుగా వరంగల్ ఎన్ఐటీలో చదువుకొని ఇంజనీరింగ్ చేశాడు. ఎన్ఐటీలో చదువుకోవడంతో పాటు 76 మంది
జవాన్లను ఒకేసారి మట్టుబట్టినటువంటి కీలకమైనటువంటి నేతగా చాలా సిద్ధాంతంగా అటు అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడంలో ఐఈడీలను తయారు చేయడంలో చాలా కీలకంగా సిద్ధాస్తుడిగా చెప్పుకోవచ్చు నంబాల కేశవరావు. ఎందుకంటే 2018లో గణపతి మృతి చెందిన అంటే బాధ్యతలు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు కూడా నంబాల కేశవరావు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఆ బాధ్యతలో ఉన్న తర్వాత కోవిడ్ తో చాలా మంది మావోయిస్టులు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. మనం చూసాం ఆర్కే సుదర్శన్ లాంటి అలియా మొత్తంగా పెద్ద ఎత్తున నాయకులు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అటువంటి నాయకులు కోల్పోయిన తర్వాత పార్టీని మళ్ళీ మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని కావచ్చు, కార్యకర్తలను తయారు చేయడంలో కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణలో ఏపీ ఏఓబీలో కూడా బలపడటానికి చాలా కీలకంగా పనిచేసిన పరిస్థితి ఉంది. గతంలో మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి కూడా ఆయన ప్రధానంగా ఆయన మృతిలో కూడా చాలా కీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మంత్రులను దాదాపుగా వందల సంఖ్యలో జవాన్లను మట్టుబెట్టినటువంటి ఘటనలో చాలా క్రియాశీలకంగా ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు తయారు చేసి క్యాడర్ ని అప్రమత్తం చేసినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పొచ్చుకోవచ్చు నంబాల కేశవరావు. నంబాల కేశవరావు మృతి చెందితే మాత్రం మావోయిస్టు పార్టీకి తీరని కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే దిశ నిర్దేశం చేయడంతో పాటు మావోయిస్టు క్యాడర్ కోల్పోతున్నటువంటి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో పాటు మావోయిస్టు ప్రాంతానికి చాలా గుడ్డకాయ లాంటి అబూస్బెడ్ లాంటి చోట కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సమయంలో చాలా గడ్డు కాలంలో ఉన్న టైంలో క్యాడర్ ని కాపాడుకోవడానికి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వ బలగాలు కావచ్చు, ఇటు రాష్ట్ర బలగాలు చుట్టుముట్టినప్పుడు కూడా వారందరి నుండి కూడా పూర్తి స్థాయిలో కాపాడుకునేందుకు వారందరికీ ఎత్తులు పైవెత్తులు వేస్తూ కూడా కొద్దిమంది లొంగిపోవాలని చెప్పేసి కూడా సూచన చేయడం, పార్టీ నిర్ణయం చేయడం, దాంట్లో భాగంగా అమలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అటు ఛత్తీస్గఢ్ అబూస్బెడ్ ని ఖాళీ చేసి ఇప్పటికే మనం చూస్తున్న కర్రగుట్టలు తెలంగాణ ములుగు జిల్లాకు సంబంధించిన కర్రగుట్టల ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలస వచ్చినటువంటి జవాన్లు అంటే పెద్ద ఎత్తున వలస వచ్చిన మావోయిస్టులను ప్రతిరోజు కూడా జవాన్లు చుట్టుముట్టి వాళ్ళంతా కూబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా కనీసం మనోధైర్యం చెందకుండా అటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు కాపాడుకుంటూ కూడా చేశారు. మనం ఇప్పటికే చూస్తున్నాం పిఎల్జీఏ కమాండర్ హిడ్మా అంటే హిడ్మా కూడా చాలా కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఇక ఏజెన్సీ అంటే ఛత్తీస్గఢ్ లో పుట్టి పెరిగి ఆ స్థాయికి ఎదిగినటువంటి ఏకైక నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నంబాల కేశవరావుకు సంబంధించి కూడా ఉమ్మడి రాష్ట్రంలో పీపుల్స్ వార్ పార్టీ పెట్టినప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి మొదట పీపుల్స్ వార్ గా ఉంది. పీపుల్స్ వార్ కి సంబంధించి కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నంబాల కేశవరావు అని చెప్పుకోవచ్చు. దాదాపు 1,50,00,000 రివార్డు కలిగినటువంటి ఆయన మృతి చెందడం చూస్తే ఆ పార్టీకి చాలా కోలుకోలేని దెబ్బ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ అంశాన్ని తేల్చడం కోసం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కావచ్చు, అటు పోలీసులు అధికారికమైన ప్రకటన చేస్తేనే మనం నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 1970 దశకంలో నుంచి ఇప్పుడు దాదాపు ఆయనకి 70 నుంచి 80 సంవత్సరాల వయసు నంబాల కేశవరావుకు ఉంటుంది. ఆయన ఫోటో దాదాపు 30-40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఫోటో మాత్రమే ఇప్పటివరకు పోలీసుల దగ్గర కావచ్చు, ఎన్ఐఏ దగ్గర కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికు ఈ 80 సంవత్సరాల వయసులో తను ఎలా ఉంటాడో ఇంకా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం అనుకున్నట్లుగానే ముందుగానే నిన్న ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో కీలకంగా అటు సెంట్రల్ కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరో సభ్యులు ఉండుంటారని చెప్పేసి భావించాం. అందులో భాగంగానే దాదాపు ఈ నంబాల కేశవరావు మొత్తం కూడా వాళ్ళంతా కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటైన తర్వాత మొత్తం కూడా ఈ ప్రాంతంలో అంటే సైదులు ఇంత కీలకమైనటువంటి వ్యక్తి హతమైనా కూడా అటు మావోలు కానీ ఇటు పోలీసులు కానీ దీనిపై స్పందించట్లేదు. ముఖ్యంగా పోలీసులు అధికారికంగా ప్రకటించట్లేదు. ఎలా చూడొచ్చు? రీజన్స్ ఏమై ఉండొచ్చు? మనం ప్రధానంగా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ లో పెద్ద ఎత్తున పోలీసులు అటు కేంద్ర బలగాలు కావచ్చు, అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పటివరకు చేరుకోలేకపోవడంలో వెనుకబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా 8 హెలికాప్టర్లు 25,000 మంది పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించేందుకు కర్రగుట్టల్లో కొనసాగుతుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అబూస్బెడ్ లో బేస్ క్యాంపులు వందల సంఖ్యలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. డ్రోన్లు వాడడంతో పాటు పూర్తిగా శాటిలైట్ మ్యాప్ ద్వారా మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుగొంటున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్ లో జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు వందల సంఖ్యలోనే మృతి చెందారు తప్ప వారు అనుకున్నటువంటి పెద్ద ఎత్తున కూడా మృతి చెందిన పరిస్థితి కనిపించలేదు. వారు వేసినటువంటి ప్రణాళికల్లో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించిన పరిస్థితి లేదు. కాబట్టి మావోయిస్టుల ధైర్యాన్ని దెబ్బతీయాలంటే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి చెందాడు అన్న విషయం బయటకి పొక్కితే
జరిగితే మాత్రం అక్కడ ఉన్నట్టు మావోయిస్టులు ఆత్మస్థైర్యం దెబ్బతిని ఎక్కువ సంఖ్యలో మృతి చెందే అవకాశం, వారు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, లొంగిపోయే అవకాశం ఉంటుంది అనే కోణంలో కూడా మైండ్ గేమ్ లాగా వీళ్ళని మావోయిస్టుల్లో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు ఆలోచిస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కూడా ఒక ప్రయోగం కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తున్నటువంటి కీలకమైన నాయకులు ఇడ్మా కోసం 25,000 మంది దాదాపు సుమారు నెల రోజుల పాటు కూడా 25,000 మంది కూడా గాలిస్తున్నప్పటికీ ఆయన ఆచూకీ ఇప్పటివరకు కనుగొనలేకపోయిన పరిస్థితి. అత్యాధునిక అటువంటి టెక్నాలజీని వాడుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు కీలకమైన నాయకులను మట్టుబెట్టిన పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా నంబాల కేశవరావు మృతి చెందాడు అంటే మాత్రం మావోయిస్టుల మనోధైర్యం దెబ్బతింటతో పాటు ఆ పార్టీ అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏఓబి ఆంధ్రాలో కావచ్చు, మహారాష్ట్ర, ఒరిస్సాకు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎక్కడైనా సరే మావోయిస్టు పార్టీలో కీలకమైన నేతల మనోధైర్యం దెబ్బతిన్న తర్వాత ఆటోమేటిక్ గా ఉద్యమం మొత్తం బలహీన పడుతుంది. ఆ నాయకత్వం బలహీన పడిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళ ప్రాణాలు అంటే ఎన్కౌంటర్ లో వాళ్ళని లేపివేయచ్చని, వాళ్ళని చంపేయచ్చని ఆలోచనలో కూడా కేంద్ర బలగాలు ఉండొచ్చని కూడా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ కలిగిన నంబాల కేశవరావు అంత ఈజీగా మృతి చెంది ఉండడం అనేది కూడా ఒకవైపు చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావుకి 3 అంచెల భద్రతా వ్యవస్థలో దాదాపు 3 నుంచి 400-500 మంది పైగానే మావోయిస్టులు రక్షణ.